హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సినీ లాజిక్. మనం ఎప్పుడో ఇండస్ట్రీని షేక్ చేసిన టాపిక్ గురించి ఈ వీడియోలో చూద్దాం. ప్రభాస్ గారు అండ్ అలాగే మహేష్ బాబు గారు ఎవరిది హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ మూవీస్ అనే ఈ హిట్ ఉన్న డెబ్యూట్ లో మీ ఫేవరెట్ హీరో ఎవరో కామెంట్స్ లో చెప్పండి. కానీ అప్పటి వరకు వాళ్ళ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీస్ లిస్ట్, రికార్డ్స్ మరియు ఎవరు టాప్ లో ఉన్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవైపు బాహుబలి మూవీతో భారతీయ సినిమా స్థాయిని మార్చేసిన యంగ్ రెబల్ స్టార్ గారు, మరోవైపు కింగ్ ఆఫ్ క్లాస్ అండ్ మాస్ ప్రిన్స్ మహేష్ బాబు గారు ఇద్దరు తన స్టైల్ తో తెలుగు సినిమా మార్కెట్ నే మార్చేశారు. ఇప్పటి వరకు ప్రభాస్ హైయెస్ట్ కలెక్షన్ ఉన్న సినిమాలు ఏవి మరియు మహేష్ బాబు గారు ఎంతవరకు రీచ్ అయ్యారు, వాళ్ళ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ మీరు వినగానే షాక్ కావాల్సిందే. వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి గాయ్స్. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎలా మారారు, మహేష్ బాబుకి ఇండియన్ మార్కెట్ లో మంచి ఫ్యాన్ బేస్ ఎలా వచ్చింది, అలాగే ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది. మన ప్రభాస్ గారిది బాహుబలి 2 మూవీ 2017 రిలీజ్ అయింది. మన ఇండియా మొత్తం కలెక్షన్స్ 14 కోట్లకు పైగా వచ్చాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 200 కోట్లు దాటి ఇండియన్ సినిమా హిస్టరీలో నెంబర్ 1 గా మిగిలిపోయింది. అండ్ అలాగే బాహుబలి మూవీ 2015 రిలీజ్ అయింది. ఆ మూవీ గ్రాస్ కలెక్షన్స్ చూసుకుంటే 600 కోట్లకు పైగా వచ్చాయి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ గారి పేరు ఇంటర్నేషనల్ మార్కెట్ లో మారు మోగిపోయింది. బాహుబలి పార్ట్ 1 ఇండస్ట్రీ హిట్ అవ్వడం మంచి విశేషం అన్నారు. 2019 లో సాహో మూవీ రిలీజ్ అయ్యి ఇండియాలోనే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 350 కోట్లకు పైగా వచ్చాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 450 కోట్లకు పైగా వచ్చాయి. హై యాక్షన్, హై బడ్జెట్ గా ఈ సినిమా నేషనల్ లెవెల్లో ప్రభాస్ గారి పేరు నిలిపింది. ఆ తర్వాత రాధేశ్యామ్ మూవీ 2022 లో రిలీజ్ అయ్యి ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 210 కోట్లు మాత్రమే వచ్చాయి. క్లాస్ లవ్ స్టోరీగా ప్రభాస్ కొత్త జానర్ లోకి తీసుకువెళ్లిపోయిందంట. ఆ తర్వాత ప్రభాస్ గారిది సలార్ మూవీ 2023 లో రిలీజ్ అయింది. ఆ మూవీ ఇండియా మొత్తం గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 700 కోట్లకు పైగా వచ్చాయి. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రభాస్ గారికి మంచి పేరుని అండ్ అలాగే క్రేజ్ ని కూడా తెచ్చింది. ఇప్పుడు మహేష్ బాబు గారి హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ చూద్దాం. 2020 లో రిలీజ్ అయిన సర్లేరు మూవీకి ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 200 కోట్లు అండ్ అలాగే వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 260 కోట్లకు పైగా వచ్చాయి. మహేష్ బాబు గారి కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ అలాగే మాస్ లో ఘన విజయం సాధించింది. 2018 లో భరత్ అనే నేను మూవీతో ఇండియా గ్రాస్ కలెక్షన్స్ 180 కోట్లకు పైగా వచ్చాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 230 కోట్లకు పైగా వచ్చాయి. మహేష్ బాబు యాజ్ చీఫ్ మినిస్టర్ అనే కొత్త లుక్ లో కనిపించి బ్లాక్ బస్టర్ హిట్ ని తీసుకున్నారు. ఆ తర్వాత 2019 లో మహర్షి మూవీ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 175 కోట్ల పైగా వచ్చాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 200 కోట్లకు పైగా వచ్చాయి. మన మహేష్ బాబు గారికి నేషనల్ అవార్డు గెలిపించిన మూవీ ఇది. అంతకు ముందే 2015 రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీకి గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 150 కోట్లు వచ్చాయి. సోషల్ మెసేజ్ తో మహేష్ బాబు స్టార్డమ్ కు మరింత పెరుగుదల ఇచ్చిన మూవీ ఇది. ఆ తర్వాత 2024 లో రిలీజ్ అయిన గుంటూరు కారం మూవీకి వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ చూసుకుంటే 200 కోట్లకు పైగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఇప్పుడు రికార్డ్ కంపారిజన్స్ చూసుకుంటే ఇండియన్ సినిమా హిస్టరీలో 200 కోట్ల కలెక్షన్ సాధించిన ఏకైక హీరో మన ప్రభాస్. పాన్ ఇండియా మార్కెట్ లో మన ప్రభాస్ గారు మంచి హీరోగా స్థిరపడిపోయారు. అండ్ అలాగే మన మహేష్ బాబు గారు కన్సిస్టెంట్ హిట్స్ తో ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. కుటుంబ ప్రేక్షకులకు మాస్ అండ్ క్లాస్ మిక్స్ లో మంచి హిట్స్ ఇచ్చారు మన మహేష్ బాబు గారు. ఫైనల్ రికప్ లో చూస్తే ప్రభాస్ ఇండస్ట్రీ హిట్స్ తో రికార్డ్స్ ని రీసెట్ చేస్తున్నారు. మరోవైపు మన మహేష్ బాబు గారు ప్రతి సినిమాను సేఫ్ జోన్ లోకి తీసుకువెళ్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోగా నిలవడంలో సెలెక్ట్ అయిపోయారు. ఫైనల్ గా మీ అభిప్రాయాలు నాకు కావాలి. అదేంటంటే ఎవరి స్టైల్ మీకు నచ్చింది అండ్ అలాగే ప్రభాస్ నేషనల్ స్టార్డమ్ లేదా మహేష్ బాబు కన్సిస్టెన్సీ వీళ్ళలో మీకు ఏది నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి క్రేజీ టాపిక్స్ కోసం మన సినీ లాజిక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.